కార్తీక పురాణం 6వ అధ్యాయము. వశిష్ఠుడు మరలా ఇట్లనెను. ఓ జనక మహారాజా, కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. ఈ మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి ఒత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతముందు వెండితో పాత్రను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి బియ్యం పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించిన తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. శ్లోకం. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చు భావహాం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానము చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసం ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. ఈ విషయమందు పురాతనపు కథ ఒకటి ఉన్నది, వినుము. పూర్వకాలమున ద్రవిడ దేశమందు సుతబంధు విహీనయైన ఒక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది, ఎప్పుడూ దూషితాన్నమును భుజించెడిది, చద్ది అన్నమునే తినేడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట, కుట్టు పని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేడిది. అమ్మకము కొనుటయి చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూచి, అయ్యో నరకపాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియే, ఇప్పుడు నా మాటలను వినుము, విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చురులందుంపబడిన వర్ష బిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగ వలె నశించును. ఇది నిశ్చయము. నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును వీడుము. నిత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహము అనగా మమకార అహంకారాలు. వీటిని విడువుము, ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరిపాదార వింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు వ్రతస్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము,
తరువాత పురాణ శ్రవణము. ఈ ప్రాకారముగా కార్తీక మాసము 9 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 9 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింపగళ్ళు పీడితురాలై బంధుహీనమై దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్న జన్మ సంసార బంధనమును త్రెంచుకొని వైకుంఠము పొందుదురు. 6వ అధ్యాయము సమాప్తం.